సో ఇంతకీ సార్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, మీరు మీ ఆహారపు అలవాట్లను ఎలా మలుచుకున్నారు? చాలా మంది ఇప్పుడు రకరకాల డైట్, ప్రోటీన్ డైట్ అని, నో కార్బ్ డైట్ అని ఇలా రకరకాలు వెళ్తున్నారు. అవును. సో మీరేమిటి మామూలుగా ఇడ్లీ, సాంబార్, ముద్దపప్పు, ఆవకాయ ఏంటి అరిటాకులో భోజనాలు అవన్నీ అలౌ చేస్తారా మీకు మీరు? అంటే ఒకటేంటంటే అండి, మనం అనుకున్నది అందరు వినాలని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేబీ మై పార్ట్నర్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ లిసన్. కానీ నేను మాత్రం ఐ ఫుల్లీ అదేంటంటే ఇప్పుడు కినోవాకి షిఫ్ట్ అయిపోయాము, తర్వాత బ్రౌన్ రైస్ షిఫ్ట్ అయిపోయాము, మిల్లెట్ షిఫ్ట్ అయిపోయాము. సో దాన్ని ఇంటర్మీడియట్గా ఎవ్రీ 2 days ఒక్కొక్క డైట్ని మార్చుకోవటం. హోల్ గ్రెయిన్స్ కాబట్టి మనం బరువు పెరగటం కొంచెం కష్టం. రైస్ టోటల్గా స్టాప్ చేసేసాము. రైస్లు తీసుకొని ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి తీసుకుంటాం, కానీ బట్ బై నేచర్ అవన్నీ స్టాప్ చేసేసాము. దెన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం మొదలు పెట్టాము. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాము అని అనుకుంటే మనకు చాలా ఆకలి మీద ఉంటాం. సో అన్ని సాలెడ్స్ లాగా, అంటే ఇప్పుడు మనం క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, తర్వాత లెట్యూస్ కానీ అన్నీ అన్ని ఆల్ టైప్ వెజిటబుల్స్ వేసేసుకొని, మన ఇంట్లో ఏం కర్రీస్ ఉన్నాయి ఆ కర్రీస్ దాని మీద వేసేసుకొని అవి ఒక బౌల్ ఆఫ్ వెజిటబుల్ తీసుకోవటం. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ మనకు ఏంటంటే మనం ఏదో కష్టపడిపోతున్నాం అని కాకుండా వాట్ ఎవర్ యూ లైక్ దాంట్లో స్మాల్ ఇఫ్ యూ వాంట్ స్మాల్ కినోవా రైస్ యూ కెన్ యాడ్ మిల్లెట్స్ యాడ్ చేసుకొని తీసుకో. ఇలాంటి ఏంటంటే మన నోరు ఆ ఫుడ్ మనం ఏం తినట్లేదు అనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తినాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ అంటే మనం ఎట్లాగో మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంత బిజీగా ఉంటాం, అంత ఎక్కువ తీసుకునేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ వి టేక్ ఏ మీల్ ఫ్రమ్ హోమ్, మన ఫుడ్ ఆటోమేటిక్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అవును. సో మనం ద మూమెంట్ ఆకలి మీద ఇప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాము, లంచ్ స్కిప్ చేసేస్తాము, ఆత్రంగా ఆకలేసేస్తుంది, ఏదో తెప్పించేసుకుంటాం, ఏదో తీసేస్తాం. అదే కానీ ఇమాజిన్ అది నిన్న మిగిలిపోయిన అన్నమైనా లేదా మార్నింగ్ చేసిన సంథింగ్ యూ బ్రింగ్ టు యువర్ వర్క్, అదే తింటాం. సో అది 2 o'clock తిన్నా 3 o'clock తిన్నా వీఆర్ ఈటింగ్ హోమ్ ఫుడ్. సో మనం కంఫర్టబుల్గా ఉంటుంది, పొట్ట కూడా ఆల్ దిస్ బోర్ సౌండ్స్ అన్ని రాకుండా ఉంటాయి. దీస్ ఆర్ ద సటిల్ చేంజెస్ వీ మేక్. Even though we are in the hospital, maximum I avoid hospital food. So I think nothing like home. Right. So though hospital chala hygienic ga prepare chesi anni unna gaani, nothing like home food, because you're going to use what is your liking, intlo telusu chestaru. So but I totally avoid carbohydrates, chala తగ్గించేసారు సార్. ఇవాళ రోజుల్లో తప్పట్లేదు. బాగుంది సార్, చాలా. ఐ థింక్ మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు ఒక వేరీడ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ చేయడం వల్ల అన్నవాహిక మొత్తం అంతా కూడా అసలు అంటే ఏదైతే ప్రధాన వ్యవస్థ ఉంటుందో, మనిషి పుట్టింది తినడానికి అని అడుగుతాం కదా, సో ఆ వ్యవస్థ అంతా కంట్రోల్ చేసే సిస్టమ్ ని మీరు కంట్రోల్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. అండ్ మీ పర్మిషన్ తో రాబోయే రోజుల్లో మేము మిమ్మల్ని మరింత సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏం తినాలి, ఎలా చూడాలి, ఏం చేయాలని చెప్పి. సార్ ఫినిష్ చేస్తూ కొంచెం రిఫ్లెక్స్ ఉంది సార్. సో ఈ డిజిక్రాఫ్ట్ వాడుతున్నాను, పర్లేదా సార్? ఏం చేస్తుంది సార్ ఇది? ఇది యాక్చువల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రిపరేషన్. దాని ఆల్జినేట్ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే. సో అదేం చేస్తుందంటే బేసిక్ గా దీస్ ప్రిపరేషన్స్ ఆర్ వెరీ గుడ్ వెన్ యూ టేక్ ఫుడ్ తర్వాత. ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నాము, మనకు రిఫ్లెక్స్ వస్తుంది. ఇది ఆ ఫుడ్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ లేయర్ మీకు రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఇది వెళ్తుంది, ఫుడ్ వెళ్ళనివ్వదు. సో యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అందుకని దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రిపరేషన్. చాలా కరోజన్ జరగకుండా, అంటే యాసిడ్ వెళ్తేనే కదా దెబ్బ తగిలేది, అందుకని ఇది వెళ్తుంది, ఇది కోట్ అయిపోతుంది కాబట్టి మీకు యాసిడ్ రిఫ్లెక్స్ రాదు. ఇంకా రీసెంట్ గా మనం ఏం చెప్తున్నామంటే మందులకి అందరు అలవాటు పడిపోతున్నారు. అవును, ఈ రిఫ్లెక్స్ కి. సో ఈ టాబ్లెట్స్ వేసుకోవటం, అసిడిటీ మందులు వేసుకోవడం, ప్లాసిబో లాగా రోజు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దాని నుంచి దీనికి రావటానికి we also encourage ఇలాంటి ప్రిపరేషన్స్. అంటే పానెసెస్కో అంటారు అంతే కదా సార్? దానిలో మళ్ళీ కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు సోంప్రాస్ బెటర్ అంటారు. సో we are getting addicted to those medicines. అది ఒక ప్లాసిబో లాగా. నేననేది ఫస్ట్ అలా వచ్చినప్పుడు we have to take water, next is buttermilk, third is curd. ఇది కూడా అవ్వకపోతే అప్పుడు తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనం ఒకటి అనవసరమైన ఫుడ్ తీసుకోము. ఇంకొకటి ఏంటంటే మనకు మంట నిజంగా దానికోసమే తీసుకుంటున్నామా లేకపోతే ఒక అలవాట్లాగా తీసేసుకుంటున్నామా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. It was very nice talking. Nice talking to you too, sir.